వినాయక్ దామోదర్ సావర్కర్. ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీద తీసుకెళ్లిన విప్లవ వీరుడు వినాయక్ దామోదర్ సావర్కర్. వారి గురించి ఈరోజు మీ ముందుకి. ఎందరో విప్లవకారులకు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చిన వీరుడు 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్ జైల్లో 27 ఏళ్ల దుర్భర జీవితం గడిపిన చలించిన ధీరుడు వీర సావర్కర్. దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్ బ్రిటిష్ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వ్యక్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగృతపరిచారు. 1857వ స్వాతంత్ర సంగ్రామం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ వారు భారత్ను స్వాధీనం చేసుకుని పాలనపై పట్టు బిగించారు. భారతీయుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. వినాయక్ దామోదర్ సావర్కర్ జన్మించే నాటికి దేశం కఠోర బానిసత్వంలో మగ్గుతూ అష్ట కష్టాలు పడుతుంది. దీనికి తోడు సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలతో మునిగిపోయిన భారత్ సమాజాన్ని సంస్కరించేందుకు ఎన్నో సాంఘిక మత ఉద్యమాలు వచ్చాయి. మరోవైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు తోడు రహస్య విప్లవోద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో జన్మించిన సావర్కర్ స్వతంత్రం కోసం పోరాడే రహస్య విప్లవ యోధుడిగా మారాడు. అదే సమయంలో ఆయన సాహితీవేత్తగా, చరిత్రకారునిగా, సంఘ సంస్కృతగా భిన్న కోణాలలో సేవలు అందించారు. దేశం కోసమే జీవితం. వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితాన్ని 2 భాగాలుగా ఆవిష్కరించవచ్చు. ఇందులో ముందుగా ప్రథమార్థాన్ని చూద్దాం. 1883 మే 28 నాసిక్ జిల్లా బాగూర్ గ్రామంలో దామోదర్ పంత్ రాధాబాయి దంపతులు జన్మించారు. వినాయక్ దామోదర్ సావర్కర్ అన్న గణేష్ దామోదర్ సావర్కర్, తమ్ముడు నారాయణరావు సావర్కర్. ఈ 3 సోదరులు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. ఆనాటి బ్రిటిష్ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన సావర్కర్ సోదరులు తమ కులదేవత అష్టభుజాదేవి ముందు దేశ స్వాతంత్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆశయ సాధన కోసం రాష్ట్ర భక్త సమూహ్ మిత్రమేళ అభినవ భారత్ అనే సంస్థను స్థాపించారు. 1906లో లండన్ బయలుదేరారు. న్యాయ విద్య పైకి ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్కు వివాహమైంది, ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్ నుంచి విప్లవోద్యమం నడపాలని కృతనిశ్చయంతో అక్కడికి వెళ్లారు. విప్లవకారులతో కలిసి పనిచేశారు. వారందరికీ సావర్కర్ రూపంలో ఒక మార్గదర్శి కల్పించాడు. సావర్కర్ లండన్లో ఉన్న సమయంలోనే అన్న గణేష్ సావర్కర్కు బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్ న్యాయ విద్య పూర్తి చేసినా బ్రిటిష్ రానికి విధేయత ప్రకటించడానికి నిరాకరించినందుకు భారీ పట్టా నిరాకరించారు. సావర్కర్ కుడి భుజం మదన్ లాల్ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్కర్జన్ విల్లేని హతమార్చాడు. గణేష్ సావర్కర్కు శిక్ష విధించిన జాక్సన్ అనే అధికారిని అనంత లక్ష్మణ్ కర్హేరా అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ 2 ఘటనల తర్వాత వినాయక్ దామోదర్ సావర్కర్పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్ నుంచి లండన్ వచ్చిన సావర్కర్ను రైల్వే స్టేషన్లో బంధించారు. వినాయక్ దామోదర్ సావర్కర్కు న్యాయస్థానం అండమాన్ జైల్లో 2 యావజ్జీవ కారాగార శిక్షలు 50 ఏళ్లు విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటించగానే బ్రిటిష్ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట అని చమత్కరించారు దిశాలి అయిన సావర్కర్. అంతేకాదు, ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేమో అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగా ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు. జైల్లో ఉన్న రోజుల్లో సావర్కర్ తన రచనా వ్యాసంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత భేదాలు పాటించుకుని సంస్కరించారు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా 1923 డిసెంబర్లో సావర్కర్ను అండమాన్ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్ వారు. అనంతరం 1924 జనవరి 6న రత్నగిరి జిల్లా దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్ ప్రభుత్వం వీర సావర్కర్ను పూర్తిగా విడుదల. సంఘ సంస్కృతగా పునర్నిర్మాణం. సుదీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్ జీవితం తృతీయార్థమంతా హిందూ సమాజం కోసం కొనసాగింది. నాటి హిందూ సమాజం అనైక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో కష్టాలు పడుతుంది. సమాజంలోని ఈ అసమానతలను రూపం మాపి జాతిని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్ తన గ్రామంలోని హరిజనుడి టీ తాగడం సనాతన ఆచార పరాయణలకు ఆగ్రహం తెప్పించింది. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనైక్యత, మత మార్పిడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్. హిందువులంతా బంధువులని చాటి చెప్పారు. 1929లో రత్నగిరిలోని వెంకటేశ్వర ఆలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు వీర సావర్కర్. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా రూపంలో కొనసాగింది. పాఠశాలలో అన్ని కులాల విద్యార్థులు
కలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. 1931లో పతిత పావన మందిరాన్ని నిర్మించి శంకరాచార్యులచే ప్రారంభించారు. సావర్కర్ సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత తీసుకురావడానికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమే అని గుర్తు చేసేవారు సావర్కర్. అన్ని మతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హిందూ సంఘటన కోసం సామూహిక గణేష్ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. హిందుత్వం జాతీయవాదం. హిందుత్వం పేరు వినగానే ఏదో రూపంలో వీర సావర్కర్ గుర్తొస్తారు. స్వతంత్ర ఉద్యమ కాలంలోనే హిందూ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు సావర్కర్. సింధు నది మొదలు హిందూ మహాసముద్రం వరకు ఉన్న ఈ భారత భూమిని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే. హిందువులంటే ఎవరైనా ప్రశ్నకు వినాయక్ దామోదర్ సావర్కర్ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ఇది. హిందువు అనే పదం సాంస్కృతిక జీవితానికి సంబంధించినది. దేశంలో నివసించే ప్రతి వ్యక్తి, ప్రాంతం, భాష, మతాలకు అతీతంగా తనను భారతీయుడని భావించాలి. అదే మన భారత జాతీయ అని చెప్పారు సావర్కర్. హిందుత్వం అనేది మన జాతీయతను సూచిస్తుంది. దేశంలో మతాలు ఎన్ని ఉన్నా జాతీయత ఒక్కటే. హిందువుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఘర్షణ తప్పదు. ఈ స్వీయ రక్షణ కోసం హిందూ సంఘటనోద్యమాన్ని ప్రారంభించారు వీర సావర్కర్. స్వాతంత్రంతో పాటు దేశ విభజన కూడా తప్పదని ముందు చూపుతో గ్రహించారు సావర్కర్. అందుకే హిందువులు సైన్యంలో చేరాలని ప్రోత్సహించారు సావర్కర్. సావర్కర్ ఈ పిలుపు ఇవ్వడానికి తప్పుపట్టిన వారంతా తర్వాత కాలంలో ఆయన దూరదృష్టిని అభినందించారు. జాతీయత అనే నదిలో అన్ని మతాలు, వర్గాలు సెలయేరులా కలిసిపోవాలి అని కోరుకున్నారు సావర్కర్. ఏ మతం వారైనా భారతీయులే. వారు ముస్లింలు అయితే భారతీయ ముస్లింలు, క్రైస్తవులు అయితే భారతీయ క్రైస్తవులు, అంతేగాని ఏ మతం ప్రత్యేక జాతి కాదని చెప్పారు సావర్కర్. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ దేశంలో ఎంతోమంది పోరాటం ఫలితమే మనకి ఈ స్వతంత్రం. కాబట్టి వారందరినీ మళ్ళీ మనం స్మరించుకుందాం. జై హింద్, జై భారత్.